రాజాసాబ్ టీజర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది భయ్య. టీజర్ గురించి చెప్పాలంటే అద్భుతంగా ఉంది. అస్సలు మాటలు రావట్లేదు. వేరే లెవెల్లో ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య ఈ రేంజ్లో ఉంటుందని. టీజర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఐ ఫిస్లా ఉంది. అండ్ ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంది భయ్య. వింటేజ్ ప్రభాస్ని తిరిగి చూసినట్టు అనిపించింది. ప్రభాస్ అన్న లుక్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా ఫ్రెష్గా అనిపించాయి. అంటే ఈ మధ్య పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ వల్ల మన టాలీవుడ్ మాస్ కానీ, క్లాస్ కానీ, లవ్ కానీ, కామెడీ కానీ చాలా మిస్ అవుతూ వస్తున్నాం. కానీ ఈ టీజర్ చూసాక మళ్ళీ మన తెలుగు హర్రర్ వైబ్ కానీ, ఆ కామెడీ కానీ, ఫైట్ సీన్స్ కానీ తిరిగి వచ్చిన ఫీల్ వచ్చింది. మీరు గమనించినట్లయితే టీజర్లో చాలా మంచి మంచి షాట్స్ ఉన్నాయి. ఒక షాట్లో ప్రభాస్ అన్న కుర్చీలో కూర్చొని స్టైల్గా విలన్స్ని కొడతాడు. ఈ షాట్ చూడగానే వారేవా అనిపించింది. స్పెషల్లీ ఈ టీజర్లో అన్నీ ఉన్నాయి భయ్య. మాస్ ఉంది, క్లాస్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, హర్రర్ ఉంది. సో అన్నీ కలిపి కొట్టేశాడు మన మారుతి మామ. అంటే ప్రభాస్ని ఎలా వాడాలో అలా వాడేశాడు. అందుకేనేమో మారుతి మామ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాడు. మరి పాన్ ఇండియా రేంజ్లో అవుట్పుట్ రావాలంటే టైం ఎక్కువగానే తీసుకోవాలి మరి. అండ్ అది ఈ టీజర్తో ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఈ టీజర్ ద్వారా మనకి స్టోరీని అయితే రివీల్ చేశారు. ఒక పెద్ద అడవిలో ఒక పాడుబడ్డ భవనంలో లెక్కలేని ఎంతో విలువైన వజ్రాలు, బంగారం, డబ్బు, నగలు ఉంటాయి. అయితే అవన్నీ ఒకప్పుడు ఆ భవనంలో ఉండే రాజుగారివి. తను చనిపోయినా సరే తన ఆత్మ అందులోనే తిరుగుతూ ఉంటుంది. అందుకే ఈ టీజర్ స్టార్టింగ్లో నేను చనిపోయిన తదనంతరం కూడా ఈ ఆస్తిని నేనే అనుభవించాలి అని ఒక డైలాగ్ ఉంటుంది. సో అంటే ఆ ఆస్తిని కాజేయడానికి ఎవరైతే ఆ భవనానికి వెళ్తారో వాళ్ళని చంపేస్తాడు. సో తర్వాత హీరో ప్రభాస్ అండ్ తన టీం ఆ భవనానికి వెళ్తారు. మరి ప్రభాస్ ఆ ఆస్తిని ఎలా సొంతం చేసుకున్నాడు, ఆ దయ్యాన్ని ఎలా అంతం చేశాడు అనేదే మూవీ స్టోరీ. అండ్ మధ్య మధ్యలో దయ్యాల ఎంట్రింగ్ ఉంటుంది. అండ్ అలాగే భయం పుట్టించే సీన్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది. సో ఒక మంచి హర్రర్ కామెడీ థ్రిల్లర్ని అయితే చూడబోతున్నాం. ఇది మాత్రం గ్యారంటీ. సో ఇది గైస్, మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి.